ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో కీలక పనులకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలు మారబోతున్నాయి. ముఖ్యమైన రహదారులు, ఐకానిక్ భవనాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి అభివృద్ధిపై పలు కమిటీలు వేసింది ప్రభుత్వం. ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ సమావేశంలో 11,467 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. సీడ్ క్యాపిటల్లో 2,498 కోట్ల రూపాయలతో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు ఆమోదం లభించింది. వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు. కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్ యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకు ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. 3,523 కోట్ల రూపాయల వ్యయంతో గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్స్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెల 15 నాటికి డిజైన్ల టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి నారాయణ. మొత్తానికి 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది ఏపీ ప్రభుత్వం.